మరొకసారి శుభములు వందనములు తెలియచేస్తున్నాను. ఇదే అపోస్తుల కార్య గ్రంథంలో నుంచి 3వ అధ్యాయం 12వ వచనము. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లనే, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించుతురి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతన్ని ఎదుట ఆయన్ను నిరాకరించుతురి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడుగుతుంది. మీరు దేవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు అయా, మీకు వందనాలు. మీ కుమారుడిని ఎలా మృతుల్లో నుండి మీరు లేపారో తండ్రి, మమ్మను లేపుటకు శక్తిమంతుడు నాయన, జీవాధిపతివి నాయన. ఆనాడు వారు ప్రభా నిన్ను నిరాకరించారు, కానీ ప్రభా అయ్యా మేమందరము మీ పిల్లలము గనక నాయన మీరు జ్ఞాపకము చేసుకోమని, మీ వాక్యాన్ని మేము నేర్చుకుంటుండగా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొని పరిశుద్ధాత్మ ద్వారా జవాబులు పొందుకొనుచున్నాము. మమ్మల్ని అందరినీ కన్న మా పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్.